వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూ కట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎలాంటి ఆయిల్ కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ప్రజలు ఆందోళన చెందొద్దు అని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటిస్తున్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతే కారణమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఏకంగా సరఫరాను తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేపీ తీవ్రతరం అవుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. నిత్యం హెచ్చుతగ్గులు కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకునే వేసవిలో పడ్డాయి. ఇరాన్, రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ నుంచి సరఫరా తగ్గడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల డాలర్ రూపంలో నగదు చెల్లించాల్సి వస్తున్నందున ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతాయా, ఎప్పుడు తగ్గుతాయా తెలియని పరిస్థితులు ఏర్పడుతుండటంతో నష్ట నివారణకు పూనుకుంటున్నాయి. భవిష్యత్తులో మరీ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశీయంగా పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సరఫరాను పూర్తిగా తగ్గిస్తున్నాయి. దీంతో రోజుల తరబడిగా ట్యాంకర్లు డిపోల వద్ద వేచి ఉంటున్నాయి. 2-3 రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో బంకులకు సరిపడ చమురు అందడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడి ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ నగరంలో మళ్లీ ఇంధన కొరత వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అన్ని బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.